హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. నీ పేరు? అఫ్రోజ్ అన్న. అఫ్రోజ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ. 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 ఏ హీరో అంటే ఇష్టం నీకు? రామ్ చరణ్ అన్న. ఎందుకు ఇష్టం రామ్ చరణ్ అంటే? అంటే ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. హెల్పింగ్ నేచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇష్టం, చాలా ఇష్టం. అండ్ ఉపాసన మేడం కూడా చాలా ఇది చేస్తారు కాబట్టి చాలా ఇష్టం. రామ్ చరణ్ లో నీకు యాక్షన్ ఇష్టమా, లవ్ స్టోరీ ఇష్టమా? రామ్ చరణ్ ఎటువంటి సినిమాలు చేస్తే అంటే కొంచెం సాడ్గా ఇట్లా డల్ గా చేస్తారు కదా, అదంటే ఇష్టం చాలా. ఎమోషనల్ యాక్టింగ్ ఇష్టం. ఎమోషనల్. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ తగ్గాడు అన్న వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అంటే అది ఎట్లా అంటే అది మెసేజ్ ఇచ్చిన సినిమా కానా, ఎంతమందికైనా కొట్టుకునే చంపుకునేది ఇష్టం. అది మెసేజ్ ఇచ్చిన సినిమా అంటే ఎవరికి నచ్చదు. ఇంకా R16 తోనైతే బరాబర్ రికార్డులు లేపేస్తుందని, బరాబర్ లేపిస్తాను. సో రంగస్థలం గెడ్డంతో మంచి రఫ్ గా కనిపిస్తున్నాడు కదా రామ్ చరణ్. సో అసలు నెక్స్ట్ లెవెల్లో బుచ్చిబాబు తీస్తాడు రామ్ చరణ్ పెట్టుకొని. దానికన్నా డబల్ తీస్తారు అన్న, రంగస్థలం కన్నా డబల్ తీస్తారు. అసలు వేరే ఉంటుంది ఇంకా స్టోరీ. సో రామ్ చరణ్ కొడితే ఎలా ఉంటుంది అనేది R16 తో తెలిసిద్ది అంట. తెలుస్తుంది అన్న బరాబర్గా. అన్ని రికార్డులు లేపేస్తారు ఇంకా R16 తోనే. ఇంకా రికార్డులు అన్ని క్రియేట్ కావు, ఇంకా అదే లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు దానికి. గేమ్ చేంజర్ ఎందుకు నచ్చలేదు అంటావు అందరికి? అంటే అది మొత్తం ఇది స్టడీ గురించి ఉంటుంది కదా, ఇట్లా చదువుకోవాలి, ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఊరికి నచ్చదు అది. ఎంతసేపు అయినా పొడుచుకోవాలి, చంపుకోవాలి, లవ్ అనుకుంటే నచ్చుతుంది కాబట్టి ఇది నచ్చదు కానా. అందుకే కొంచెం వీళ్ళు ఉంటారు కానా, మేము చాలా అందరూ పోయింది అనుకుంటా బయట బ్యాడ్ టాక్ వచ్చి కూడా కావాలని ఇంకా హేటర్ చేసి ఇట్లా పోయిందా మూవీ. ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా నీ గేమ్ చేంజర్ అయితే నువ్వు హ్యాపీ పర్సన్. 4 times చూసిన థియేటర్ పోయి, 4 times చూసిన నేను. R16 అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటుంది అన్న. ట్రాల్ చేసిన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పుతారు. బరాబర్ సింపి దెంగేస్తుంది బరాబర్. R16 బరాబర్ అన్ని రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.